రెడ్లు వేలమని తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలట ఈ 59 మందిని బీసీలను పెట్టి ఓడగొడతాడు మా సారు. సో రేవంత్ రెడ్డి కొడంగల్లా సింతపాడు నవీన్ పటేల్ పోటీ చేయాలి రెడ్డి అయిన పైన. బీసీ బిడ్డ ఆలేర్ల బీర్ల పైన పోటీ చేస్తాను కాకమ్మ కదా. జస్ట్ డిపాజిటే గెలుపు దాకా డిపాజిట్ వస్తే చాలు ఇంకా నేను పోటీ చేయనంటాను. ఆలేర్ల నల్గొండ మునుగోడులో దమ్ముంటే మీటింగ్ పెట్టు. ఈ రెండు దగ్గరకు వచ్చి జస్ట్ మీటింగ్ పెట్టాను మునగాను. సో బీసీ 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 అనుకుంటా బీసీలనే మోసం చేస్తాడు, బీసీల పైన కుట్రలు చేస్తాడు, బీసీల పైన దాడులు కూడా చేస్తాడు. నేను వార్త చెప్తా సార్ నీకు. పెద్ద బీసీ సింతపాడు నవీన్ పటేల్ గారు ఈ వార్త నీ దగ్గర చేరిందానా? ఇగో మా పెద్ద బీసీ మీ అందరికీ వెళ్ళగా సింతపాడు నవీన్ పటేల్ గారు తెలంగాణలో అతిపెద్ద బీసీ కదా. 59 మంది దాని పేరు ఏముంటుంది బాగుంటది. మా సారు సింతపాడు నవీన్ పటేల్ సర్జికల్ స్ట్రైక్ 59 ఆయన. ఇది ఏంటంటే రెడ్లు వేలమని తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలట. రెడ్లు వేలమలు ఈ 59 మందిని బీసీలను పెట్టి ఓడగొడతాడు మా సారు. అంటే మహేష్ యాదవ్, నవీన్ పటేలు, ఇంకా వచ్చే జానయ్య యాదవ్, హరిశంకర్ గౌడు, నారాజు పటేలు వీళ్ళందరూ పెట్టి ఓడగొడతాడు. ఎవరిని ఓడగొడతాడు? 59 మంది రెడ్లు వేలమల్ని ఓడగొడతాడు. అసెంబ్లీ గేటు కూడా దాడి నేను ప్రజలారని పేరు మార్చుకుంటాడట. సో ఈయన మరి ఎలా పోటీ చేస్తారంటే మీరు డౌట్. ఈ జనరల్గా ఏంది 59 మందిలో ఒక్కరినైనా ఓడగొట్టాలి. ఇంత బింకాలు వెనకట ఏతుల మోగు అని ఆయనట పెద్ద మునగాడనట. కేసీఆర్ లెక్క నాట్లే పిలుస్తాడ. నాట్లే పిలిస్తే ఆ నాట్ల వరాలల్లా చిన్న ఎలుక వచ్చిందంట. ఆ ఎలుక కాళ్ళ మధ్య చూడగానే ఎలుక వాడట. ఇగో ఇసవంటి బాపతి మా సార్ ఏమనంటే 59 మందిలో నేనేమన్నా కొడంగల్లో నిలబడుతున్నా. కొడంగల్లో నిలబడి రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు 59 మందికి హెడ్ ఎవరు? రెడ్డి వాళ్ళకు వేలమ్మలకు హెడ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి కొడంగల్లో సింతపాడు నవీన్ పటేల్ పోటీ చేయాలి రెడ్డి అయిన పైన. ఆ రేవంత్ రెడ్డి ఓడగొట్టాలి. లేకపోతే ఇంకా మొగోడైతే కేసీఆర్ తెల్లారితే కేసీఆర్ పైన గజలు కట్టుకొని ఎగిరిన సింతపాడు నవీన్ పటేల్ గజ్వేల్లో పోటీ చేయాలి ఎలమాన పైన. ఈడ కేసీఆర్ ఒకటి నేను మొగోనని గల్లలో ఎగిరేసుకొని తిరగాలి. 59 మందిలో ఏ మొగోని ఎదుర్కొనేట బీసీ బిడ్డ ఆలేర్ల బీర్ల పైన పోటీ చేస్తాను కాకమ్మ కథ చెప్తుంది. అయితే నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చూడరా డైలాగులు. బీసీ ద్రోహి మల్లన్న అవునా కాదా? బరాబరేనా? నీ నడ్డి విరుడు ఖాయం, మొగోనివైతే నీ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయి అంటే ఏ పార్టీ? టీఆర్పీ. నేనేం దాన్ని కేఆర్పీ అంట కానీ మీరైతే టీఆర్పీ అంట. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీఫామ్ మీద నువ్వు మొగోను అయితే అమ్మో నేను మంచిగా నాకు తెలియదు. సో నీ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయి అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఆయన పార్టీ మీద గెలవలేదా? ఇది రెడ్ల బీఫామ్. ఇది ఇప్పుడు ఆయన గెలిచింది ఏది? రెడ్ల బీఫామ్. ఎందుకంటే తెల్లాడితే రెడ్లను పొట్టు తిరుగుతుండగా వాళ్ళ సంఖ్య ఆగితే వాళ్ళు ఇట్లా డొప్ప పట్టుకొని వాళ్ళు వచ్చేదాగితే వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు ఇది కాంగ్రెస్లో. సో అందుకే నువ్వు మొగోను అయితే నీ పార్టీ బీఫామ్ మీద అంటున్నావు. ఎందుకంటే తెల్లాడితే రెడ్లను తిట్టుకుంటా వాళ్ళ బీఫామ్ ఎందుకు ఉంచుకోవాలి? అంతేనా కదా? నెక్స్ట్ నీకు డిపాజిట్ వస్తే నేను ఆలేరులో పోటీ చేయాలంటాను. చూసుకో. ఒకవేళ రేపు చింతపాడు నవీన్ పటేల్ టీఆర్పీ పార్టీ జెండా మీద నిలబడి టీఆర్పీ పార్టీ గుర్తు మీద ఇది కత్తెర జేబులు కత్తిరించే కత్తెరలుగా మా పొరలందరూ నవ్వుతారు. ఇప్పుడు జేబులు కత్తిరించే కత్తెర ఉంటుంది మీకు ఎరికేనా? కుటుంబ శైలుల దగ్గర ఆ జేబులు కత్తిరించే కత్తెర గుర్తు వచ్చింది మా సార్కి. అంటే బ్లాక్ మెయిలర్ కదా, ఆ మాత్రం బరాబర్ గుర్తు రావాలి. సో అందుకే బరాబర్ కత్తెర గుర్తు ఇచ్చారు. కత్తెర గుర్తు మీద పోటీ చేసి జస్ట్ డిపాజిటే గెలుపు దాకా డిపాజిట్ వస్తే చాలు ఇంకా నేను పోటీ చేయనంటాను ఆలేర్ల. ఇక నీకు యునానమస్ ఇస్తాం పో. ఇంకా నీ బతికేందనేది ఇంకా అర్థం కావాలి నీకు. తర్వాత ఎమ్మెల్సీ సింతపాడు నవీన్ పై
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పు బీర్లైలే సంచలన వ్యాఖ్యలు చేసింది. సంచలన వ్యాఖ్యలు కాదు, పొట్టు పొట్టు తెచ్చిండు. నల్గొండ మునుగోడులో దమ్ముంటే మీటింగ్ పెట్టు చెప్పినగా. కోమరెడ్డి వెంకరెడ్డి రేపు నల్లగొండలో రెడ్లను గెలవనియను అనవు కదా. మరి రాజగోపాల్ రెడ్డి మా మునుగోడు, ఈ రెండు దగ్గరకు వచ్చేట జస్ట్ మీటింగ్ పెట్టాను మునగానం అయితే. ఎందుకంటే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, నల్లగొండకు కూడా ఆయన ఎమ్మెల్సీ, మునుగోడుకు కూడా ఆయనే ఎమ్మెల్సీ. మరి ఆ పత్తి గింజ ఓ మీటింగ్ అంటే పెట్టాడు. కాంగ్రెస్ భిక్ష ఇక చూసుకొని అంటే బిచ్చ వేసాడు 10 రూపాయలు, మనమేం 10 రూపాయలు వేసినాం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ వేసాడు, అంతే తేడా. సో బీఫామ్తో గెలిచి విర్రవీగుతున్నావు. ఏమంటున్నావు? కాంగ్రెస్ భిక్షతోని వాళ్ళు ఇచ్చిన బీఫామ్తో గెలిచి విర్రవీగుతున్నావు. దమ్ముంటే టీఆర్పీ పార్టీ బీఫామ్ గెలురపై మోహన్ వైద్య అంటున్నావు. తర్వాత ఎదుటి కులాన్ని దూషించే సంస్కారం లేని వ్యక్తివి నువ్వు. దూషిస్తుండు కదా నాడి. ఇప్పుడు రెడ్లను వాళ్ళ కులాన్ని దూషించకుండా ఒక్కరోజు ఆయన బతకలేడు, ఒక్క పూట కూడా. కానీ ఇప్పటికి కూడా ఎమ్మెల్సీ రెడ్లదే, పైసలు రెడ్లయే, గూగుల్ పేలు రెడ్లయే. అంటే తిన్నింటి వాసాలకే చూసిన అట్లా ఆలస్యం తినడు, వాళ్ళని ఎంచుతాను ఇక మసకమైన సార్ అనమాట. ఇక ఇంకోటి చూసుకోరే, ఇది నాకు పెద్ద కామెడీ అనిపించింది. ఫస్ట్ పేరయ్య, పేరేం పేరు? చింతపండు. నా లెక్కది చింతపండే, మీరు ఇంకేమని అనుకోరు. చింతపండు నవీన్. ఊరి పేరేం పేరు? పీర్జాది కూడా. ప్రజెంట్ అదే చేసిన కానీ. ఇప్పుడు ఇంకోటి పార్టీ పేరేం పేరు? టీఆర్పీ. ఇది అసలు ఇప్పుడు దొంగ లెక్క చెప్తాను చూసుకోరి. పేరు చింతపండు నవీన్ పటేల్, దాని తీర్మానం వలన మార్చింది. సొంతూరు మాదాపూర్ అయితే దాన్ని పీర్జాది కూడా మార్చింది. పార్టీ కాంగ్రెస్ అయితే దాన్ని టీఆర్పీ మార్చింది. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నంటే పేరు మార్చుకున్నావు, ఊరు మార్చుకున్నావు, పార్టీ మార్చుకున్నాడు మళ్ళీ అన్న అంటాడు. అన్ని మార్చుకున్నా, అట్లా అన్ని మార్చుకున్నామాట. ఇక బీఫామ్ ఇచ్చి గెలిపించిన పార్టీ పైన నిందలేస్తున్నాడు. బీసీ ముసుగులో బీసీలను అనదోకుతున్నాడు. నేనేనా ప్రత్యక్ష సాక్ష్యం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 20 days నుంచి మన ఛానల్లో వ్యూవర్షిప్ గ్రాడ్యువల్ ఇట్లా రోజు డౌన్ అవుతుంది. ఓ లుచ్చా నా కొడుకును ఆకులో మన లుచ్చా నా కొడుకు టీఆర్పీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గాను ఆయన ఏదో స్టేట్ ప్రెసిడెంట్ ఏదో ఆ నా కొడుకుని పెట్టి తెల్లారి రిపోర్ట్ ఒకటి వచ్చే ఒక లంగ పని ముందరేసుకుంది. అది మీ అందరూ తెలిసింది. మరి బీసీ 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 అనుకుంటా ఆలేరులో ఆయన పైన పోటీ చేస్తాను కాకమ్మ కథ చెప్తాడు. సో బీసీ 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 అనుకుంటా బీసీలనే మోసం చేస్తాడు, బీసీల పైన కుట్రలు చేస్తాడు, బీసీల పైన దాడులు కూడా చేస్తాడు. ఇప్పుడు న్యూస్ లైన్ శంకర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. సో ఇది మన చింతపండు నవీన్ చరిత్ర. ఇంకా బీసీ బిడ్డలపై నీ బలుపు అహంకారపు మాటలు ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీర్లైలే బరాబరిగా అంటుంది. సో ఇది నిన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది ట్రెండింగ్లో ఉంది. ఓ రకంగా మన చింతపండు ఇది ఎరికేనా? 10 రూపాయల ఛాయ్ పైసలు ప్రజలారా, 10 రూపాయల ఛాయ్ పైసలు ఇవ్వండి అన్నప్పుడు ఈ ఫోటో ఇప్పుడు పందుపినట్టు పిండు ఎలుగొడ్డు కట్ట ఎక్కువ. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమల పైన 59 మంది పైన సర్జికల్ స్ట్రైక్ ప్రకటించిన చింతపండు నవీన్ పటేల్ రేడియోల పైన పోటీ అనుకుంటే రేవంత్ రెడ్డి కొడంగల్లా ఓడగొట్టాలి రేవంత్ రెడ్డిని. లేదు ఎలమూల పైన పోటీ చేయాలంటే మరి ఎలమైనా గజ్వేల్లో పోటీ చేస్తాడు, ఆయన కాడ కేసీఆర్ కాడ పోటీ చేయాలి. ఈ రెండు కాకుండా బీసీల కాడ పోటీ చేద్దని బింకాలు ఇక్కే సన్నాసికి మరి అంత చెప్తాడని అనిపించదో లేదో నీకు వార్త. నేను చెప్పేది అయితే చూస్తావు కదా బరాబరిగా, అందుకే నేను చెప్తాను చూసుకో. బరాబరిగా చూడాలి, చూస్తావు కూడా, చూడకపోతే ఆశ్చర్యం. ఇంతవరకు వార్తలు ఉన్నాయా? నిజమా కాదని చెప్పేది మీరు చెప్పిన